తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచుబోమని ఎన్నికల ప్రచారంలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు సామాన్యులపై గుదిబండ వేశారని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. ఛార్జీలు పెంచుకుపోవటమే కాదు 30% తగ్గిస్తానని ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు. సూపర్ 6 హామీలతో ఓటర్లను మోసగించారని, సంపద సృష్టిస్తానని ప్రగల్భాలు పలికారని ఫైర్ అయ్యారు నాగార్జున. చంద్రబాబు హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? అసలు చూడండి తమ్ముళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జీలు పెంచాడు, చంద్రబాబు నాయుడు గారు వస్తే అసలు ఛార్జీలే పెంచమని చెప్పాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఛార్జీలు పెంచనంటున్నాడు, ఇది నిజమేనా అనుకునే లోపు మరి చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు నమ్ముతారా బాబు? ఇంతకుముందు ఛార్జీలు పెంచారు అని అంటే పిట్టల్ని కాల్చినట్టు పోలీసులను పెట్టి పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేసినటువంటి చరిత్ర చంద్రబాబుకు ఉంది. చంద్రబాబు నాయుడు మాటలు ఎవరో నమ్మద్దని ప్రజలు డిసైడ్ అయ్యారు. అరే ఇట్టయితే అసలు నమ్మట్లేదని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? లేదు లేదు, ఛార్జీలు పెంచకపోవడమే కాదు 30% తగ్గిస్తా అని చెప్పాడు. మరి సూపర్ 6 హామీలు అంటాడు, ఛార్జీలు తగ్గిస్తా అంటాడు, ఛార్జీలు పెంచనంటాడు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి మనకేదో చేస్తాడు అని ఈ 100 మగధులు వీళ్ళందరూ ప్రచారం చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి గద్దెనెక్కాడు. గద్దెనెక్కిన తర్వాత హామీలను తొంగలో తొక్కినట్టే సామాన్యుడి నెత్తి మీద పెద్ద గుదిబండేశాడు.